టీం చేరుకున్నారు. మొదటగా విచారణ చేపడుతున్నామని చెప్పేసి ఈడీ అధికారులు అక్కడ ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. నేరుగా అధికారులు లోపలికెళ్ళి విచారణ చేపడుతున్నటువంటి సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ కూడా వారు సీజ్ కూడా చేయడం జరిగింది. స్వాధీనం చేసుకొని సీజ్ కూడా చేసినట్టు కూడా అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి ఈ యొక్క ప్రాసెస్ కొనసాగేందుకు ఖచ్చితంగా ఒక 3-4 గంటల సమయం పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ప్రాసెస్ అనేది ఇంకా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా గవర్నర్ కి సంబంధించినటువంటి సమాచారం మాత్రం ఇయ్యనట్టు మాత్రం మనకు తెలుస్తుంది. నవీన్, ప్రస్తుతం ఒకవేళ కనుక అంటే ఇప్పుడు కవిత ఆల్రెడీ ఇప్పుడు కస్టడీలోకి వెళ్ళింది, విచారణ అంటే అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు కేజ్రీవాల్ ని కూడా అరెస్ట్ చేశారు. తర్వాత కస్టడీలో కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు మరి దానికి సంబంధించి అంటే ఇప్పుడు పరిపాలన ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? అంటే తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందా, లేదు అంటే అక్కడ జైలు నుంచి పరిపాలించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు ఆప్ చెందినటువంటి కొంతమంది మంత్రులు కూడా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ కేజ్రీవాల్ అరెస్ట్ నిరసనగా పూర్తి స్థాయిలో ఆప్ నేతలందరూ కూడా ఆందోళనకి దిగుతున్నారని చెప్పేసి ఢిల్లీ మంత్రి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి కాసేపట్లోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ ని తన ఈడీ కార్యాలయం కూడా చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకున్నటువంటి సమాచారం ప్రకారం కవితని సిసోడియాతో పాటు అరవింద్ కేజ్రీవాల్ ని ముగ్గురిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఈ యొక్క విచారణ కూడా చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ ని ఇప్పుడు కొంచెంసేపటి క్రితమే అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కవితని ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఈడీ అధికారులు విచారణ కూడా చేపడుతున్నారు. కాబట్టి కన్ఫర్మేషన్ పద్ధతులు అంటే వారు ముగ్గురిని కూడా ఒకే దగ్గర కూర్చోబెట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆన్ రికార్డులో పూర్తి స్థాయిలో సమాచారం కూడా సేకరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ గా ఒక వ్యక్తిని విచారణ చేసినటువంటి సమయంలో ఆ వ్యక్తి సమాధానం చెప్పకుండా మరో వ్యక్తిపై ఆరోపణలు చేస్తారు. కాబట్టి అటువంటి అంశాలు ఏవి కూడా రాకుండా ముగ్గురిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఈ యొక్క పూర్తి స్థాయిలో సమాచారం కూడా సేకరించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లో చాలా వరకు చాలా సమాచారం కూపిలాగా విచారించడం జరిగింది. కేజ్రీవాల్ ని కూడా అనేక సందర్భాలుగా పిలిపించడం జరిగింది. కానీ ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క విచారణ కూడా హాజరు కాలేనని చెప్పేసి ఈడీ అధికారులకి కేజ్రీవాల్ రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. కానీ రీసెంట్ గా కూడా ఈడీ అధికారులు కేజ్రీవాల్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది, మళ్ళీ రావాలని చెప్పి. నవీన్, ప్రెజెంట్ మనకి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది. ఇప్పుడు కేజ్రీవాల్ ని అయితే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటంటే ఇప్పుడు ఈడీ అధికారులు అంటే ఈ సమయంలో అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా అంటే ఈడీ అధికారులు మొదటి నుంచి కూడా ఈ కేసులో ఉన్నటువంటి వారందరినీ కూడా పిలిపించి విచారించడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి క్యాబినెట్ ఉన్నటువంటి మంత్రులు కూడా విచారణ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ని ఇందాక చెప్పంటే అనేక సందర్భాల్లో ఈడీ అధికారులు పిలిచినప్పుడు కూడా హాజరు కానటువంటి నేపథ్యం ఈడీ అధికారులు కొంత సీరియస్ గానే తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ కూడా మొదటిగా లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ఈడీ అధికారులు కొద్దిసేపటి క్రితమే ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. కానీ అరవింద్ కేజ్రీవాల్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆప్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు స్పష్టంగా ఒకటే చెప్తున్నారు, ఇది కక్షపూరితంగా చేస్తున్నటువంటి ఈ యొక్క అరెస్ట్ ఎటువంటి ఆధారం లేకపోయినా కూడా కావాలని చెప్పి ఆప్ పార్టీపై కొంత బీజేపీ బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికైతే ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఒకవైపు ఈడీ అధికారులు ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేజ్రీవాల్ మాత్రం అక్కడికి రాను, కానీ కావాలంటే రాత్రి అంతా కూడా ఇక్కడ తన ఇంటి దగ్గర విచారణ చేపడితే ఖచ్చితంగా దానికి పూర్తి స్థాయిలో సమాచారం కూడా నేను చెప్తాను, అక్కడ ఏం జరిగిందనే అంశాలపై కూడా ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఈ విధంగా ఇరికించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా కేజ్రీవాల్ మీడియాతో కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేజ్రీవాల్ ని ఈడీ అధికారులు అక్కడి నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఆ మార్గాలు ఏవైతుందో పూర్తి స్థాయిలో 144 సెక్షన్ కూడా విధించేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. నవీన్, ప్రస్తుతం అయితే ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అయితే అరెస్ట్ అయ్యారు. మరి దీనికి సంబంధించి అంటే ఇప్పుడు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందా? గతంలో కూడా అంటే ఈడీ అధికారులు అరెస్ట్ చేయొద్దంటూ ఈ కేసు అయితే ఆల్రెడీ కోర్టులో ఉంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు, నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఖచ్చితంగా అంటే ఈడీ అధికారులు మొదటగా ఇక్కడి నుంచి అంటే కేజ్రీవాల్ నివాసం నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్తారు. ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత రేపు ఉదయం కోర్టులో కూడా హాజరుపరిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరినైనా కూడా అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా 24 గంటల లోపు
వారిని కోర్టు కూడా ప్రవేశపెట్టారు కాబట్టి రేపు హౌస్ అవెన్యూ కోర్టు కూడా వారిని ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత రాత్రి ఒకవైపు ఏదైతే ఆ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు, మళ్ళీ రేపు వైద్య పరీక్షలు కూడా నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే రీసెంట్ గా ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా చూసాము. ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ లో వారు తన నివాసంలో కూడా విచారణ కూడా చేపట్టడం జరిగింది. దాని తర్వాత అరెస్ట్ చేస్తున్నట్టు కూడా వారు కవిత సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆ నోటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి నేరుగా కవితను కూడా ఢిల్లీకి తీసుకెళ్లి ఈడీ అధికారులు విచారణ చేపట్టారు కాబట్టి కస్టడీ కూడా కోరినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. వెంటనే కోర్టు కూడా కస్టడీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రస్తుతానికి కవితని ఈడీ అధికారులు ఇదే కేసులో విచారణ కూడా చేపడుతున్నారు. కాబట్టి రేపు అరవింద్ కేజ్రీవాల్ ని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈడీ అధికారులు కస్టడీ కోరుతూ ఒక పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అనేక సమాచారం రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కామ్ జరిగింది. దీంతో పాటు సౌత్ గ్రూప్ లో కవిత కీలక పాత్ర ఉందని చెప్పేసి కూడా విచారణ కూడా తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇప్పుడు కేజ్రీవాల్ ఈ అరెస్ట్ తోటి ఇంకా కొంత సమాచారం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈడీ అధికారులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే అనేక మందిని ఈడీ అధికారులు విచారణ కూడా చేపట్టి వారి దగ్గర ఉన్నటువంటి సమాచారం కూడా సేకరించిన తర్వాత ఈ కేసులో దాదాపు 100 కోట్ల వరకు మార్పు అంటే ముడుపులు చెల్లించారని చెప్పేసి కూడా ఈ యొక్క ఈడీ అధికారులు కూడా వారు దీనికి సంబంధించినటువంటి విచారణ చేపడుతున్నటువంటి సమయంలో కొంత ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అంశాలు బయటికి వచ్చే విధంగా కూడా ఈడీ అధికారులు ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏదైతే ఇందాక చెప్పినట్టు అంటే ఢిల్లీ లిక్కర్ కేసులో మాత్రం 100 కోట్ల వరకు ఈ చేతులు కూడా మారినట్టు కూడా తెలుస్తుంది. సౌత్ గ్రూప్ లో కీలకంగా కవిత ఉన్నారు కాబట్టి కవితనే కీలకంగా వారు ఈ గ్రూప్ ను కూడా మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులతోటి చేతులు కలిపి కొంత లాస్ కూడా జరిగిందని చెప్పేసి కూడా ఈడీ అధికారులు కూడా భావించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ అంశాలపై కూడా అరవింద్ కేజ్రీవాల్ కూడా అడిగేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. కాబట్టి మొత్తానికైతే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. కేవలం ఢిల్లీ అనే కాకుండా పంజాబ్ లో ఉన్నటువంటి ఆప్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, పంజాబ్ ముఖ్యమంత్రి కూడా కొద్దిసేపటి క్రితమే దీన్ని ఖండించడం జరిగింది. ఇది కావాలని చెప్పి ఈ విధంగా కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇది న్యాయపరంగా ముందుకు వెళ్తాము. సుప్రీంకోర్టు కూడా కేజ్రీవాల్ సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా వారు అప్రోచ్ కావడం జరిగింది. రేపు మధ్యాహ్నం వరకు ఈ పిటిషన్ పై కూడా విచారణకి వచ్చేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తున్నాయి. నవీన్, మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికీ 9 సార్లు అయితే కేజ్రీవాల్కి నోటీసులు ఇచ్చారు. దాంతోపాటు అంటే విచారణ కూడా హాజరు కావాలన్నా సరే కేజ్రీవాల్ ఇప్పటి వరకు విచారణకు కూడా వెళ్ళలేదు. అందుకే ఈ నేపథ్యంలోనే దీన్ని ఇప్పుడు అంటే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారనుకోవచ్చు. అంటే ఫస్ట్ కేజ్రీవాల్ నివాసానికి సెర్చ్ వారెంట్ తో వెళ్లారు, మరి ఇప్పుడు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి అరెస్ట్ వారెంట్ ఏదైనా తీసుకువెళ్లారంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే సౌత్ గ్రూప్ అనేది చాలా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది సౌత్ గ్రూప్ అనేది చాలా కీలకంగా ఉంది. దాంట్లో కేజ్రీవాల్ తో పాటు సిసోడియా వీరిద్దరు కూడా